నూకలు ఒరే నూకలు ఎన్నిసార్లు చెప్పాను నీకు నన్ను నూకాలు అని పిలవద్దు ఎన్కాల్ అని పిలవమని. కాలు లేదు చెయ్యి లేదు. ఒరే మెట్రిక్ రిజల్ట్స్ వచ్చాయి, ఈసారైనా పాస్ అయ్యామేమో చూడరా. పాస్ అవడమా? అసలు పరీక్షలు రాస్తే కదా. రాస్తే కదా ఏమిట్రా? మరి రోజు పరీక్షలకని వెళ్ళావుగా? వెళ్ళాను, కానీ మొదటి రోజు అడవి రాముడు మార్నింగ్ షో చూశాను, రెండో రోజు వేటగాడు మ్యాట్ని చూశాను, మూడో రోజు డ్రైవర్ రాముడు ఆల్ షోస్ చూశాను. అబ్బా గాడిద కొడక, పరీక్షలు ఎగ్గొట్టి సినిమాలు చూస్తావా? నువ్వు మెట్రిక్ పాస్ అవ్వాలంటే ముందు నీకు సినిమా పిచ్చి వదలరా. వదలదు. నేను సినిమా యాక్టర్ అయ్యేంత వరకు ఈ పిచ్చి వదలదు. నీ చుంచు మొహానికి మళ్ళీ సినిమా యాక్టింగ్ ఒకటి. మిస్టర్ విహాల్ అదేంటి అంటే నువ్వే. వరహాలకి షార్ట్ కట్ చూపించమంటావా నా ప్రతిభ? చూసారా చూసారా నా బిడ్డ ఎంత అందంగా నడుస్తున్నాడు. అందంగా నడవడం కాదే, నీ బిడ్డ బొడ్డాంబోతులా నడుస్తున్నాడు. మిస్టర్ విహాల్, నన్నే అవమానిస్తున్నావా? నా ప్రతిభనే శంకిస్తున్నావా? మెట్టు మెట్టుని అధిరోహించి అభిమానుల గుట్టల్ని తయారు చేసుకుని తిట్టిన నీ నోటిని మూయించి పుట్టినింటికి పేరు తెస్తాను. గాడిద కొట్టావా విహాలు? ఈ శరీరాన్ని సృష్టించిన వాడివి నువ్వే అయినప్పుడు ఈ కన్నిటికి కారకుడు కూడా నువ్వే అయినా తప్పులేదులే, తప్పులేదు. వచ్చారు, ఏదో ఒకటి చేయపోతే వీడు మనకి దక్కేట్లేడే. అందుకే ఇంటి నిండా బిడ్డలుంటే ఒక్కడు కాకపోయినా ఒక్కడైనా ప్రయోజకుడు అవుతాడు అన్నాను. విన్నావా? ఒక్కడి మాత్రం కానీ ఊరుకున్నావు. ఆ రోజు నుంచి చీకటి పడితే చాలు ఇలా నడుము పట్టుకొస్తే ఎక్కడ పిల్లల్ని కనేది. దీని పేరు చెప్తే చాలు నా నడుము చారిపోతుంది. ఏమిటో మాయా. ఏమిటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు మమ్మీ, పొద్దున్నే కాలేజ్కి నడిచి వెళ్తుంటే 4 కుర్రాళ్ళు నా అందాన్ని చూసి పోగొడుతున్నారు. ఇంతలో ఒక అతను వచ్చి వాళ్ళందరితో పోట్లాడి పెట్టుకున్నాడు. అసలు నువ్వెవడే వాళ్ళతో గొడవ పడ్డానికి? వాళ్ళు నా బాడీ గార్డ్స్ అనేసరికి తెల్లమోహం వేశాడు. ఆపండి. అసలు నువ్వు నడిచెందుకు వెళ్ళావు? అది అది సమాధానం చెప్పేంత వరకు ఎవరు తింటానికి వీలేదు. చెప్పు. సరదాగా ఓసారి నడిస్తే బాగుంటుందని. ఊరే చిట్టి, అమ్మా నేను ఉద్యోగం నుంచి తీసేస్తున్నా. నాకు తెలుసు అమ్మగారు, నేను అప్పుడే చెప్పాను అమ్మాయి గారు మిమ్మల్ని కారు దించితే అమ్మగారు నన్ను ఉద్యోగంలో తీసేస్తారని. అదంతా నాకు అనవసరం. అన్నయ్య వాడికి రావాల్సిన జీతం ఇచ్చేసి వాడిని పంపించేయి. కానీ అమ్మాయి అనసూయ, ఇంకొకసారి ఆలోచించు. ఆలోచించేదేం లేదు. ముళ్ళపూడి వారమ్మాయిని కారు దింపాడంటే వాడికి మన వంశం మన గొప్పతనం తెలియవన్నమాట. నిజమేననుకో, కానీ ఊరంతా అనసూయమ్మ అంటే సాక్షాత్తు అన్నపూర్ణ అనుకుంటున్నారు. ఇప్పుడు వీడి కడుపు మీద కొడితే చాలా ముగ్గు. చాలే, ఊరుకోండి. నిజమేనన్నయ్యా? అమ్మో, నువ్వన్నట్టు నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఈసారికి నేను క్షమిస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. సరేనమ్మా. కూర్చో బేబీ. చూడమ్మాయి, భోజనం చల్లారిపోతుందేమో. తినండి. గురువా 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 గురువా, అమ్మ కాశీ నుంచి ఉత్తరం రాసింది, ఇంకో 10 రోజుల్లో వచ్చేస్తుందంట. అదేంటి గురువా, అమ్మ కబురు చెప్పినా గమ్మున నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నా? నిన్న ఒక ఆడపిల్ల అవమానిస్తే ఏం చేస్తావురా? నాదే ఉంది, ఏదో దులిపేసుకుంటాను. కానీ నాకు ఆ అనసూయమ్మ కూతురిని దులిపెయ్యండి నిద్ర పట్టేలా లేదురా. అయితే ఆలస్యం దానికి ముహూర్తం పెట్టే. అడ్లే చేతనైతే తప్పుకెళ్ళు. రాసుకెళ్ళడానికే వచ్చానే నా చిలక, ఒడియంలా వేసుకెళ్ళడానికే వచ్చానే నా ప్రేమ మొలక, పువ్వు లాంటి నిన్ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నానే నా పంచదార చిలక. అందాన్ని పొగిడే వాళ్ళ కోసం ఆరాటపడుతున్నావు కదూ, రానా వెంట. చిట్టి అలా చూస్తూ నుంచున్నా వెళ్ళి చిత్త కుట్టు. అమ్మో,
నిన్నే పెద్ద పెద్ద కరాటీ ఫైట్లు గరిట్లు విరిచినట్టు విరిచేశాడు. నేను కొట్టను. కొట్టకపోతే నిన్ను ఉద్యోగంలోంచి తీయించేస్తాను. తారక రామ, ఇదెక్కడ ఫిట్టింగ్ అయ్యా? కొట్టకపోతే ఆ అమ్మాయి గారి కడుపు మీద కొడతారు, కొడితే ఆ అబ్బాయి కాళ్ళు విరగ కొడతాడు. ఛీ, నువ్వు మగాడివేనా? ఆ? ఆ! ఏయ్! ఆ! చిచి దిగరా. అమ్మాయి గారు, నాకు చెట్టు ఎక్కడం రాదు, దిగడం రాదు. అయితే దూకి చావు. అమ్మో, నా పెళ్ళానికి నేను ఒక్కనే మొగుండి దూకను. ఏయ్! ఆ? కాలేజీ వదిలిపెట్టే టైంకి మీ అమ్మాయి గారిని తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెడతాను. అంతవరకు అక్కడే కూర్చో. ఉంటావా? నువ్వురా. చూదురు. తారక రామ, అయిపోయింది. అనసూయమ్మ కూతురు బతికి అయిపోయింది. చూదురు. అనసూయమ్మ కూతుర్ని, ముళ్ళపూడి వారి మనవరాల్ని నన్ను నేర్పించావు కదూ, నీ అంత చూస్తాను రాస్కల్. కొట్టాడా? నిన్ను కొట్టాడా? ముళ్ళపూడి వారి మనవరాలివి నిన్ను కొట్టాడా? సుత్తి కొట్టుడు కొట్టుకునే ఆ మెకానిక్ గాడు నిన్ను కొట్టడమా? అనసూయమత్త కూతుర్ని కొట్టాడంటే వాడి కాళ్ళు చేతులు తీయాల్సిందే నాన్న. పదా వాడి ప్రాణాలతోడే చూద్దాం. ఈ రామచంద్ర చాలా ఊరుకోండి. 20 ఏళ్ళుగా ఊరుకుంటూనే ఉన్నాను. ఊరే అన్నయ్య, ఈ రోజుతో మన ముళ్ళపూడి వారి పరువు ప్రతిష్టలన్నీ గంగపాలయ్యాయి. కోటాన కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్న మన ఆడపిల్ల ముళ్ళపూడి వారి మనవరాలు ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ గాడి చేత దెబ్బతిన్నదంటే ఇక మనం బ్రతికెందుకురా? కరెక్టే కరెక్టే. కరమాయ్, ఓ 10,000 రూపాయలు నువ్వు కావనుకో, ఇప్పుడే వెళ్ళి వాడి కాళ్ళు చేతులు విరగొట్టించేసి వాడిని కాళ్ళ మీద మారేస్తాం. 10,000 కాదు, గుమస్తాన్ అడిగి 25,000 తీసుకెళ్లి వాడిని పాతనేసిరా. సంతకం చేసే రంగంలో దిగిపోతాను. రారా బాయ్. అయ్యో, ఒక్క పూరిలా ఉబ్బిపోయిందమ్మా. రామ్మా, ఏసీ రూమ్ లో రెస్ట్ తీసుకుంది గాని. శ్రీరామచంద్ర, ఎవడ్రా ఇక్కడ హరికృష్ణ అంటే? ఎవరు మీరు? నన్ను నన్ను ఎవరు అని అడుగుతున్నావా? ఏమెప్పుడు పేపర్లో నా బొమ్మ చూడలేదా? పేరు చదవలేదా? పేపర్లో మర్డర్ కేసుల గురించి ఎక్కువగా చదువుతుంటాను నేను. మీరెప్పుడైనా మర్డర్ చేసుంటే మీ పేరు చదివే ఉంటాను. నీకు తలతిక్క బాగా ఉందే. నేను అనసూయమ్మకు అన్నను. హో, అనసూయమ్మకు అన్నవా? ఏం పని మీద వచ్చావు? నువ్వు మా ఇంటికొచ్చి నా మేనకోడలి కాళ్ళు పట్టుకుని, నా చెల్లెలు చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పుకుంటే నా గెడ్డం పట్టుకుని బతిమాలినా ఆ పని చెయ్యను. మరి నీకు టైం ఏమన్నా రంగంలోకి దిగిపోతున్నాను రేయ్. చూశావుగా వీళ్ళని? ఖడ్గమృగాల కొమ్ములు, అడవి దున్నల వెన్నులు విరిచేయగల జమాజెట్టీలు నీ కాళ్ళు చేతులు విరిచేసి నా మేనగోడని కాళ్ళ ముందు బారేస్తారు. ఖడ్గ మృగాలను, అడవి దున్నలను తోక ముడిపించే మృగరాజును నేను. నన్ను కట్టగల మగాడు ఇంకా పుట్టలేదు. ఓ మృగరాజట. ఓ పట్టుబట్టండి రా.
కాలుగాలిన పిల్ల తిరగకపోతే వచ్చి రెండు ఆటలాడకూడదు. 20 ఏళ్లుగా నాతో కాపురం చేస్తున్నా ఇలా ఒంటరిగా కూర్చుని పేకాటం తప్ప డబ్బులు వాళ్ళ బుద్ధులు ఒక్కటి రాలేదు మీకు. మరి క్లబ్కి వెళ్ళి ఆడదామంటే డబ్బులు ఇవ్వవుగా నువ్వు. అమ్మాయి వచ్చావానయ్య, వాడు కాళ్ళు ఎరగొట్టించావా? అరే ఇదేమిటి వీడిలా ఉన్నాడు? వెళ్ళిన టైం బాగోక వాడు వీడిని తావగొట్టేశాడు. రౌడీలు తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళాను అరుగో. అరే అరే ఈ కట్లేమిటి, ఈ రక్తాలేమిటి, ఈ మూలుగులేమిటి? వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారుగా, అంటే అతను ప్యాకాడించేశాడన్నమాట. కాస్త మీరు ఆగుతారా? అసలు ఏం జరిగిందిరా? చెప్పాను కదమ్మాయి, వెళ్ళిన టైం బాగుండలేదు అని. సరిగ్గా వీళ్ళని రంగంలోకి దించాను, వాడు దంచేశాడు. ఛీ, పెద్దవులు వీళ్ళు ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అంటే వాడిని కొట్టడానికి వీళ్ళకి ఆల్రెడీ డబ్బు ఇచ్చేశాం కదా, వాడి చేత వీళ్ళు దెబ్బలు తిన్నందుకు తిరిగి డబ్బు అడుగుతున్నారు. పైగా ఇదొకటే. ఇవ్వకపోతే ముళ్ళపూడి అనసూయమ్మ డబ్బెగ్గొట్టింది అని చాటింపేస్తారు. కరెక్టే. అవును రోయ్, బ్యాడ్ నేమ్ వచ్చేసేస్తుంది. ఇదిగో ఆ బట్టల బీరువాలో ఉంది, తీసిచ్చే. పాత బీరువా కొత్త బీరువా? అది కాదురా, ఆ గ్రే బీరువా లేదు. ఉండండిరా. శ్రీరామచంద్ర. మరి రంగంలోకి దిగాక ఆ గొడవలని కోర్టు ఖర్చులని బోల్డ్ ఉంటాయి కదా అని కొంచెం ఆధారంగా. నేను అడగలేదుగా. ఏయ్, నువ్వేనా హరికృష్ణవి? నువ్వేనా అనసూయమ్మవి? ఎంత ధైర్యం నీకు? అనసూయమ్మ అని ఏకవచనంతో పిలుస్తావా? గాడిదను గాడిద అని పిలిస్తే తప్పే ఉంది. డాంకీ, నన్ను డాంకీ అంటావా? ఇదేమిటో తెలుసా? కంచి పట్టు చీర. దీని ఖరీదు ఎంతో తెలుసా? 10,000, 10,000. దీని ఖరీదు చేయదు నీ బతుకు. ఇదేమిటో తెలుసా? ఇండియన్ ఆయిల్. 10,000 ఖరీదు చేసే నీ చీరను క్షణంలో పనికి రాకుండా చేస్తుంది. నన్ను ముట్టుకోకు. సరేలే, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నువ్వేం తీసుకుంటావు? నువ్వు అనసూయ అన్న పేరు మార్చుకోవడానికి ఏం తీసుకుంటావు? ఆ పేరుకున్న విలువేమిటో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు, అదో మహాపతివ్రత పేరు. నీలాంటి పొగరుమోతాడిది పెట్టుకోకూడదు. నా మొగుడు కూడా నన్ను ఇన్ని మాటలు మాట్లాడలేదు. నేను నీ అల్లుడిని అనుకో. అత్త మీద అల్లుడికి ఆశ అధికారం ఉంటాయి కదా. నిన్ను నిన్ను ఏమీ చెయ్యలేవు. పోలీసులు పట్టిస్తాను. ఓయ్ ఆగో, ముందు 5,000 కట్టి బయటికి నడు. దేనికి? దేనికా? నీ వాడు నా షెడ్ డ్యామేజ్ చేసినందుకు, నీ కారుతో నా గేటు విరగొట్టినందుకు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? చెప్పడం నాకు అలవాటు లేదు. ఇన్నాళ్ళకి ఈ సిటీలో నా పరువు పోతే కాపాడే మనిషి లేకుండా పోయాడు. మొగుడనేవాడు ఉన్నాడు. ఎందుకు? పెళ్ళానికి అవమానం జరిగినప్పుడు ఆదుకోపోతే ఆ మనిషి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఉరి మంగళం మీద పడ్డట్టు నా మీద విరుచు పడతావేమిటో. మీరు కాకపోతే ఎవరున్నారు నాకు? ఇది కట్టేటప్పుడు ఎవరు ప్రమాణం చేశారు? నన్ను కాపాడుతాననేగా. వెళ్ళండి, వెళ్ళి ఆ హరికృష్ణ గారిని తన్నీరండి. నేనా? బల్లిని చూస్తేనే భయపడేవాడిని, అందులోనూ హార్ట్ పేషెంట్ని. నేను ఆ కుర్రాన్ని ఎలా కొట్టగలను చెప్పు? ఎలా కొడతారో నాకు తెలియదు. కనీసం ఒక్క దెబ్బ, ఒక్క చంప దెబ్బనే వాడు కొట్టి రావాలి. లేకపోతే నేను కరెంట్లో అయ్యో చేస్తా. వద్దు అంత పనిచేయకు. చూడు, అమ్మాయి మంచం మీద పడుకుని వెర్రి చూపులు చూస్తోంది. నువ్వు వెళ్ళి ఓదార్చు. నేను ఆ హరికృష్ణ గాడి సంగతి చూస్తాను. త్వరగా వెళ్ళండి. అవును బావగారు, మీ చేతిలో ఏం మహత్యం ఉందో ఈ రంగంలో తీసుకోండి. అవును మావయ్య. శ్రీరామచంద్ర. జై భవ, జై భవ. నీ ముచ్చాల ముగ్గు నాకు అక్కర్లేదు. ఎవడ్రా అన్నయ్య వాడు? మన ఇంటి ముందు జరి అలా వాగుతున్నాడేమిటి? మీ ఎవడో పాటలు పాడడం వచ్చిన ముష్టాడు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చినట్టు? ఏం లేదు, అనసూయమ్మనే అదరగొట్టగలిగిన మనిషి ఈ ఊళ్ళో ఒకడున్నాడని తెలిసి వచ్చాను, చూశాను, సంతోషించాను. వస్తాను.